డిజిటల్ పేమెంట్స్ వల్ల గడిచిన కొద్ది కాలంలో ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయి. అంటే ఈరోజు కిరాణా షాప్స్ దగ్గర రూ. 10 నుంచి కాలేజ్ ఫీజులు కట్టడానికి రూ. 1,00,000 వరకు జస్ట్ మొబైల్ ఫోన్తోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. ఇలా చూస్తుంటే డిజిటల్ పేమెంట్స్ మన లైఫ్ స్టైల్ని చాలా సులభతరం చేశాయని అర్థమవుతుంది. అదేవిధంగా భారతదేశంలో చాలామంది ఒక రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు జేబులో నుంచి అనవసరంగా రూ. 10 ఖర్చు పెట్టాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తాం. దీన్ని బట్టి మనం సేవింగ్స్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామని అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో కామన్గా కూడా కనపడుతుంది. కానీ నిజానికి డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత చాలామంది సేవింగ్స్ మీద కంటే ఖర్చు పెట్టడం మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని రీసెంట్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. అసలు డిజిటల్ పేమెంట్స్ వల్ల నిజంగా మన డబ్బులు మనం పొదుపు చేసుకోగలుగుతున్నామా, లేదా మనల్ని అనవసరంగా ఖర్చు పెట్టేలా చేస్తుందా? దీని వెనకాల ఉన్న బిజినెస్ స్ట్రాటజీ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ శశి. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్ కాన్సెప్ట్ మొదట్లో సక్సెస్ అవ్వకపోయినా ఆ తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో ప్రజలపై డిజిటల్ పేమెంట్స్ ఎలాంటి ప్రభావం చూపించాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు గ్రోసరీస్, ఈఎంఐస్, ఆన్లైన్ షాపింగ్ ఇలా ప్రతి చోట మనకు తెలియకుండానే డిజిటల్ పేమెంట్స్ని వాడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు మ్యాక్సిమం 99% మంది దగ్గర పర్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఆఫ్టర్ యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా పర్స్ని మర్చిపోయారు. అవునా కాదా? జస్ట్ మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే పని అయిపోతుంది. అంతలా డిజిటల్ పేమెంట్స్ మన మీద ఎఫెక్ట్ చూపించాయి. అండ్ ఇది గ్రామాల నుంచి పట్టణాల వరకు భారతదేశంలో ప్రతి చోట విస్తరించాయి. ఇలా మన భారతదేశానికి పరిమితం కాకుండా డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, నేపాల్ ఈ దేశాలను కూడా మన ఇండియన్ యూపీఐ పేమెంట్ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నాయి. ఇంకా కొన్ని యూరోప్ దేశాలు కూడా త్వరలో యూపీఐ పేమెంట్ కాన్సెప్ట్ని వాళ్ళ దేశాల్లో అందుబాటులో తీసుకొస్తామని కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా 46% మన భారతదేశంలో జరుగుతున్నాయి. అంటే డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ డేటా చూస్తే లిటరల్గా మీరు కూడా షాక్ అవుతారు. గడిచిన కాలంలో డిజిటల్ పేమెంట్స్ ఎంతలా అభివృద్ధి చెందాయంటే ఈ డేటా చూస్తే మీకు అర్థమవుతుంది. గత ఏడాది అంటే 2023 సంవత్సరంలో దాదాపుగా 11,768 కోట్ల డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగాయి. అలానే 2024 సంవత్సరంలో జస్ట్ జనవరి మంత్లోనే 1203 కోట్లు, ఫిబ్రవరి మంత్లో 1210 కోట్లు, మార్చి నెలలో 1340 కోట్లు అండ్ రీసెంట్గా ఏప్రిల్ నెలలో 1330 కోట్ల డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇదంతా చూస్తుంటే డిజిటల్ పేమెంట్స్ అందరూ ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు సక్సెస్ అయిందని తెలుస్తుంది. కానీ డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత కొంతమంది పేమెంట్ చేయడం సులభతరం అవుతుందని, యూపీఐ వల్ల మేము చాలా వరకు సంతృప్తి పొందుతున్నామని చెప్తున్నారు. మరికొంతమంది డిజిటల్ పేమెంట్స్ వల్ల మేము అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నామని, అసలు ఎంత ఖర్చు పెడుతున్నామని అర్థం కావట్లేదని చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో డిజిటల్ పేమెంట్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయంటే ముందు రోజుల్లో చాలామంది కరెన్సీ నోటు చూడటం కూడా చాలా అరుదుగా కనిపిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. సైకాలజీ పరంగా చూసుకుంటే డబ్బు అనేది ఫిజికల్ ఫామ్లో ఉండి చేతిలోకి వచ్చినప్పుడు అది మనకున్న స్ట్రెస్ని అండ్ మెంటల్ పెయిన్ తగ్గిస్తుందని స్టడీస్ కూడా చెప్తున్నాయి. అండ్ నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ని మీలో ఎంతమంది నిజమని నమ్ముతున్నారో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. రీసెంట్గా ట్రిపుల్ ఢిల్లీ వాళ్ళు చేసిన సర్వేలో తెలిసింది ఏంటంటే ఈ సర్వేని దాదాపుగా 274 మంది చేశారు. అందులో 74% మంది డిజిటల్ పేమెంట్స్ వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నామని, అసలు ఎంత ఖర్చు పెడుతున్నామని అర్థం కావట్లేదని అండ్ ఈ స్టైల్లో యావరేజ్గా ఒక వ్యక్తి డిజిటల్ పేమెంట్స్ ద్వారా రోజుకు రూ. 200 ఖర్చు పెడుతున్నాడు. ఇందులో ఎక్కువ మంది 20, 30, 40, 50 ఇలాంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్ వల్లనే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఈ సర్వేలో దాదాపుగా దేశంలో 81% మంది ప్రజలు ప్రతిరోజు డిజిటల్ పేమెంట్ చేస్తున్నారని తేలింది. అలానే 91% మంది డిజిటల్ పేమెంట్స్ వల్ల పేమెంట్ చేయడం సులభతరం అవుతుందని, దీనివల్ల మేము చాలా వరకు సంతృప్తి పొందుతున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు అంటే డిజిటల్ పేమెంట్స్ పరిచయం కాకముందు చాలామంది చేతిలో లేదా ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఉంటే ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడతామని వెంటనే బ్యాంకుకి వెళ్ళి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసేవాళ్ళు. ఇలా చేస్తే వాళ్ళ డబ్బులు సురక్షితంగా ఉంటాయని అండ్ వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో అంటే హెల్త్ ఇష్యూ లేదా ఫైనాన్షియల్గా బాగోలేనప్పుడు ఆ డబ్బులు తీసుకోవచ్చనే ఆలోచనతో అకౌంట్లో డిపాజిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ వచ్చి పేమెంట్ ప్రాసెస్ని చాలా అంటే చాలా సులభతరం చేయడంతో చాలామంది డిజిటల్ పేమెంట్స్కి అడిక్ట్ అయిపోయి ఇప్పుడు డబ్బులు చేతిలో కంటే అకౌంట్లో ఉంటేనే ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడతామనే స్టేజ్కి వచ్చేసింది. మా కంటెంట్ మీకు నచ్చి ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.